విధానం కరెక్ట్ గా ఉండాల. రామలింగేశ్వరం ఇప్పుడైతే మందు తాగుతున్నాడు కదా, ఇది వరకు రక్తం తాగేవాడు. ఒరే డోసు, ఈ కాలు తీసి పైన పెట్టబ్బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈడీసీ మస్తీ. ఆయనకి సినిమాలంటే పిచ్చి. ఎన్టీఆర్ గారికి వీరాభిమాని. సిల్క్ చొక్కా, ప్యాంటు, మెడలో పులిగోరు, ఓ చేతిలో పేక ముక్కలు, మరో చేతిలో స్టీల్ గ్లాసు, అందులో కిక్కిచ్చే సరుకు, ఒళ్ళంతా మైకం, మాటల్లో గోదారి ఎటకారం. ఇవి చెప్పగానే గుర్తొచ్చేది నటుడు ఆహుతి ప్రసాద్ గారు. వందలాది చిత్రాల్లో తను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. కోనసీమ యాసలో డైలాగులు చెప్పడంలో ఆహుతి ప్రసాద్ కు ప్రత్యేకమైన శైలి ఉండేది. ఈ వీడియోలో అసలు ఆయన ఎక్కడ పుట్టారు, సినిమాల్లోకి రావటానికి ఆయన పడ్డ కష్టాలేంటి, మధ్యలో సినిమాలకి బ్రేక్ ఇచ్చి రియల్ ఎస్టేట్ లో అడుగుపెట్టి మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఎలా ఇచ్చారు, చిన్న వయసులోనే ఆయన చనిపోవడానికి గల కారణాలేంటి, వారి పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు వంటి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మద్రాసు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి శిక్షణ తీసుకుని చిరంజీవి, రజనీకాంత్లు స్టార్స్ అయిపోతున్నారని ఇంటర్మీడియట్ చదువుతున్న వయసులోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వి తను కూడా హీరో అవుదామని ఇంట్లో పట్టుబట్టారు ఆహుతి ప్రసాద్ గారు. ఒక్కడే కొడుకు కావడంతో ఇంట్లో వాళ్ళు వెళ్ళనివ్వలేదు. అలా వదిలేస్తే సినిమాల పిచ్చి ఇంకా ఎక్కువైపోతుందేమో అని చిన్న వయసులోనే పెళ్లి కూడా చేసేశారు ఆయనకు. అయినా సినిమాల మీద మోజు ఆయన్ను ఎక్కడి వరకు తీసుకెళ్లిందంటే, ఆయన నటించిన సినిమానే ఇంటి పేరుగా మార్చుకొని 300 సినిమాలకు పైగా నటించి అందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారాయన. ఆహుతి ప్రసాద్ గారి కుటుంబ నేపథ్యం గురించి ముందుగా తెలుసుకుందాం. ప్రసాద్ గారు అసలు పేరు అడుసుమిల్లి జనార్దన ప్రసాద్. ఈయన 1958 జనవరి 2న కోడూరులో జన్మించారు. ఊరిలో ఉన్న జనార్దన స్వామి ఆలయం వీరి పూర్వీకులు కట్టించారు. అందువల్ల ఆ స్వామి పేరును ప్రసాద్ కు పెట్టుకున్నారు. ఊరిలో వారికి చాలా భూములుండేవి. వారిది ఒక వ్యవసాయ కుటుంబం. నాన్న రంగారావు గారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయనకు 3 అక్కలు, అన్నదమ్ములెవ్వరూ లేరు. కోడూరులో ఉన్న 7-8 ఎకరాలు అమ్మేసి కర్నూలు సమీపంలో ఉన్న శాంతినగర్ అనే చోట భూములు కొని 3-4 ఏళ్ల వయస్సులోనే శాంతినగరానికి వచ్చేశారు. శాంతినగరానికి 5 కిలోమీటర్ల దూరంలోని చంద్రశేఖర నగరం అనే చోట వారి తాత, నాయనమ్మలు కూడా ఉండేవారు. చివరికి రాయచూరు సమీపంలోని సింధునూరు దగ్గర పాండురంగ క్యాంపులో స్థిరపడ్డారు. క్యాంపులో పెరిగినందువల్ల కన్నడ భాష బాగా వచ్చేది ఆయనకు. ఆయన విద్యాభ్యాసం నాగార్జున సాగర్, కోదాడ ప్రాంతాల్లో సాగింది. ఆయన కళాశాల విద్య కోదాడలో పూర్తి చేశారు. చిన్నతనం నుండి నటనపై ఆసక్తి ఉండేది. 9వ తరగతి చదువుతున్నప్పుడు అన్నా చెల్లెళ్ళు నాటకంలో తన నటనకు మొదటి బహుమతి రావటంతో నటుడు కావాలనే కోరిక చిగురించింది. ఆ విధంగా ఆయన సినిమాలంటే చిన్నప్పటి నుండి పిచ్చితో పాఠశాలల్లో, కళాశాలల్లో నాటకాలు వేస్తుండేవారు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన ఆహుతి ప్రసాద్ గారికి చిత్ర పరిశ్రమతో అస్సలు సంబంధాలు లేవు. దాంతో తాను సినిమా నటుడిని అవుతాను అనంటే ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు. దాంతో తను సెలవులు అయిపోయినా కూడా కళాశాలకు వెళ్లనని మొండికేశారు. అలా 4 ఏళ్లు గడిచిపోయాక తనకు పెళ్లి చేస్తే గాని మాట వినడని వాళ్ళ తాతగారు పట్టుబట్టి విజయ నిర్మల అనే ఆమెనిచ్చి పెళ్లి చేసేశారు. అప్పటికి తన వయస్సు కేవలం 22 ఏళ్లు మాత్రమే. పెళ్లయ్యాక తనలో స్వతంత్ర భావాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఏదేమైనా సరే నటనా శిక్షణాశాలలో చేరతానని ఇంట్లో వాళ్ళ అనుమతిని అడిగి హైదరాబాదు పయనమయ్యారు. 1983 సంవత్సరంలో 15,000 రూపాయలు, అంటే ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం అన్నమాట. ఆ డబ్బును తీసుకుని ఇంట్లో గొడవ చేసి ఎట్టకేలకు హైదరాబాద్ లోని మధు నటన శిక్షణాశాలలో చేరారు. విక్టరీ మధుసూదన్ రావు గారు స్థాపించారు ఆ సంస్థని. మొదటి బ్యాచ్ లో ఆహుతి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. విక్టరీ మధుసూదన్ రావు గారు స్థాపించిన ఈ సంస్థను నందమూరి తారక రామారావు గారి చేత ప్రారంభోత్సవం చేయించారు. ఆ రోజుల్లో నటుడు అచ్యుత్, శివాజీ రాజా, రామ్ జగన్ వంటి నటులు ఆయన సహ విద్యార్థులుగా ఉండేవారు. వారికి దేవదాస్ కనకాల వంటి వారు శిక్షణ ఇచ్చేవారు. 1984 సంవత్సరంలో డిప్లొమా పూర్తి కావడంతో తన బ్యాచ్ మేట్స్ అందరూ అప్పటికి తెలుగు సినీ పరిశ్రమ కేంద్రమైన మద్రాసు వెళ్లి సినిమా ప్రయత్నాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆహుతి ప్రసాద్ గారికి భార్య, కుటుంబం, సంసారం ఉండటంతో తాను ఎటూ వెళ్లటానికి కుదరలేదు. హైదరాబాద్ లోనే కాపురం పెట్టిన ప్రసాద్ గారు మద్రాసుకు మారలేకపోయారు. తన ఇబ్బందులన్నీ దగ్గరుండి గమనించిన విక్టరీ మధుసూదన్ రావు గారు
నటనా శిక్షణ సంస్థ నిర్వహణ బాధ్యత ఆహుతి ప్రసాద్ కు అప్పగించారు. అందుకు జీతం కూడా ఇచ్చేవారు. సరిగ్గా ఇదే సమయానికి విక్టరీ మధుసూదన్ రావు గారికి 2 సినిమాలకు దర్శకత్వం వహించే అవకాశాలు వచ్చాయి. వాటిలో ఉషా కిరణ్ మూవీస్ వారి మల్లె మొగ్గలు ఒకటి, మరొకటి నాగార్జున గారి తొలి చిత్రమైన విక్రమ్. విక్టరీ మధుసూదన్ రావు గారు దర్శకత్వం వహిస్తున్న మల్లె మొగ్గలు సినిమాకు ఆయన వద్ద ఆహుతి ప్రసాద్ సహాయ దర్శకుడిగా పనిచేశారు. మధుసూదన్ రావు అవకాశం ఇవ్వగా రెండో సినిమా అయిన విక్రమ్ సినిమాలో ఆయన నటించారు. ఆ సినిమాకు వచ్చిన పారితోషికాన్ని మధుసూదన్ రావు గారు తన దగ్గరే ఉంచుకొని శివాజీ గణేశన్ చేతుల మీదుగా ఆహుతి ప్రసాద్ కు అందించారు. శిక్షణా సంస్థలో శిక్షణ పొందుతున్నప్పుడు అప్పుడప్పుడు అక్కడికి తాతినేని ప్రకాశ్ రావు గారు వస్తూ ఉండేవారు. ఆ సమయంలో ప్రకాశ్ రావు దూరదర్శన్ కోసం మీరు ఆలోచించండి అనే కార్యక్రమం చేస్తూ అందులో ఆహుతి ప్రసాద్ ను నటింపచేశారు. దానికి డబ్బింగ్ చెప్పడానికి ప్రతాప్ ఆర్ట్ థియేటర్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ చలనచిత్ర నిర్మాత అయిన కె రాఘవ ప్రతాప్ మోహన్ పరిచయం అయ్యారు. ఆయన తీసిన ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమాలో ఆహుతి ప్రసాద్ ను ప్రతినాయకుడి పాత్రలో నటింపచేశారు. ఈ సినిమా 1985లో రిలీజ్ అయింది. ఆ సినిమా చూశాక ఆహుతి ప్రసాద్ గారి నటన మెచ్చి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తాను రెండో సినిమాగా తీసిన ఆహుతి సినిమాలో శంభు ప్రసాద్ పాత్రకు ఆహుతి ప్రసాద్ గారిని తీసుకున్నారు. ప్రధాన ప్రతినాయక ఛాయలున్న ఆ హోమ్ మినిస్టర్ శంభు ప్రసాద్ పాత్ర ఆహుతి ప్రసాద్ కు ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. అప్పట్లో ఆంధ్రప్రభలో పనిచేసే ఓ పాత్రికేయుడు ఆహుతి ప్రసాద్ గారి ఇంటర్వ్యూ చేసి తన గురించి ఓ పత్రికలో రాశారు. ఆ సమయంలోనే ఇక నుంచి ఇతను శంభు ప్రసాద్ కాదు ఆహుతి ప్రసాద్ అని రాశారు. అప్పటి నుంచి అందరూ తనను ఆహుతి ప్రసాద్ అని పిలవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఆ పేరును ఎంత మార్చుకుందాం అనుకున్నా అస్సలు కుదరలేదు ఆయనకు. అప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది ప్రసాద్లు ఉండటంతో ఎంత వద్దన్నా అందరూ ఆయన్ని ఆహుతి ప్రసాద్ అనే పిలిచేవారు. ఆహుతి సినిమా తర్వాత తనకు అనేక అవకాశాలు వచ్చాయి. అందువల్ల 1988లో తన మకాం మద్రాస్ కు మార్చేశారు. ఒకవైపు సినిమాలలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళుతున్న తనకు పోలీసు భార్య సినిమాలో మంచి పాత్ర లభించింది. ఆ చిత్రం తెలుగులో అద్భుతమైన విజయం సాధించింది. దాంతో తాను నిర్మాతగా మారి అదే సినిమాను మాలాశ్రీ కథానాయికగా కన్నడలో నిర్మించారు. అక్కడ కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా విజయంతో ఆయన మరో 2 చిత్రాలను నిర్మించారు. కానీ దురదృష్టవశాత్తు పరాజయాల పాలై నష్టాలే మిగిల్చాయి. ఒక నటుడిగా మంచి పాత్రలతో తీరిక లేకుండా ఉన్న సమయంలోనే నిర్మాత కావాలనే ఒకే ఒక్క నిర్ణయం తన సినీ ప్రస్థానంలో ఒక అగాధాన్ని మిగిల్చింది. ఒకవైపు ఆయన సినిమాల్లో నటించడం మానేశారు, మరోవైపు నిర్మాతగా నష్టాలు. ఆ సమయంలో ఆయనకు చేయూతనిచ్చేవారు ఎవ్వరూ లేరు. తన సినీ ప్రస్థానం దాదాపుగా ముగిసినంత పనైంది. తన చుట్టూ ఉన్న మిత్రులు, స్నేహితులు, బంధువులు ఆహుతి ప్రసాద్ ను ఎగతాళి చేసినా తక్కువ చేసి చూసినా కూడా వాటిని పట్టించుకోకుండా తన వెంట నడిచిన ఒకే ఒక్క వ్యక్తి ఆయన భార్య విజయ నిర్మల. ఆమె సహకారంతో హైదరాబాద్ కు వచ్చి ఒక మిత్రుడితో కలిసి భవన నిర్మాణం వైపు నెమ్మదిగా అడుగులు వేశారు. ఇలా ఒకవైపు వ్యాపార రంగంలో నిలదొక్కుంటూనే మరోవైపు సినిమా ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే 1996 సంవత్సరంలో డైరెక్టర్ కృష్ణవంశీ గారు నిన్నే పెళ్లాడతాలో కథానాయక టాబు నాన్నగా మంచి పాత్రని ఆహుతి ప్రసాద్ కి ఇచ్చి ప్రోత్సహించారు. అనేక కుదుపులతో అతలాకుతలమైన ఆయన జీవితాన్ని చక్కటి మలుపుని తిప్పింది నిన్నే పెళ్లాడతా సినిమా అనే చెప్పొచ్చు. ఇక అక్కడి నుంచి స్వయంవరం, సూర్యవంశం, కలిసుందావ్రా, దేవిపుత్రుడు, జయం మనదేరా, నువ్వు నేను, చెప్పాలని ఉంది, అమ్మాయి నవ్వితే, నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, మల్లీశ్వరి, వెంకీ ఇలా అనేక సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆహుతి ప్రసాద్ గారు సినీ ఇండస్ట్రీలో కృష్ణవంశీ గారితో ఎక్కువగా సాన్నిహిత్యంగా ఉండేవారు. అప్పుడప్పుడు ఆయన వద్ద గోదావరి జిల్లా యాసలో మాట్లాడి నవ్వించేవారు. 2003 సంవత్సరంలో గాడు అనే సినిమాలో ఆహుతి ప్రసాద్ గారు ప్రతినాయక పాత్రలో సంభాషణలు గోదావరి యాసలో చెప్తారు. ఆ సినిమాని టీవీలో చూసిన దర్శకులు కృష్ణవంశీ వెంటనే తాను అప్పుడే డైరెక్ట్ చేస్తున్న చందమామ సినిమాలో గోదావరి యాస మాట్లాడే రామలింగేశ్వరరావు పాత్రను చేయమని అడిగారు. ఆ పాత్ర అద్భుతంగా పండడంతో ఆహుతి ప్రసాద్ కు తిరుగు లేకుండా పోయింది. ఈ సినిమా 2007లో రిలీజ్ అయింది. ఈ చందమామ సినిమా తర్వాత తమ సినిమాల్లో ఆహుతి ప్రసాద్ తప్పనిసరిగా ఉండేలా తనతో పాత్ర కొత్తగా వైవిధ్యంగా చేయించుకోవాలని చాలా మంది నిర్మాతలు, దర్శకులు అనుకోవడం తన సినిమా జీవితానికి ఒక గొప్ప అదృష్టం అనే చెప్పాలి.
ఓల్ ఫ్యామిలీ సబ్బులకు శవరాలకు ఫోజులెత్తు కోట్లు సంపాదించేస్తున్నారు. సుడి మీద వటసుడి అంటే అదే మరి అంటూ రామలింగేశ్వరరావు పాత్రలో చందమామ సినిమాలో వెటకారంగా పరిహాసమాడిన నేను సెట్టుని నమ్ముతా కాయని కాదు, సెట్టు నెంబర్ 1 గా ఉంటే ఆటోమేటిక్ గా కాయ కూడా నెంబర్ 1 గా ఉంటది. విధానం దేనికైనా విధానం కరెక్ట్ గా ఉండాలా అంటూ కొత్త బంగారు లోకం చిత్రంలో పరువు కోసం ప్రాకులాడే పెద్ద మనిషిగా పెద్దరికం ఒలకబోసిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమాలో ఎడమ చేతి వాచిని కాస్త పైకెత్తి సమయం కూడా చూసుకోలేని బద్ధకత్వం ప్రదర్శించిన అది ఆహుతి ప్రసాద్ గారికే చెల్లింది. పాత సినిమాల నుంచి కూడా ఆయన లంచకొండి పోలీసుగా, మంచి పోలీస్ అధికారిగా, భయస్థుడుగా, బిడియస్తుడుగా ఇలా పోలీసు పాత్రల్లో ఉన్న అన్ని వైవిధ్యమైన పాత్రలను పోషించారు. ప్రతినాయకుడిగా తన మీద పడిన విలన్ బ్రాండ్ మొత్తం చెరిగిపోయి హాస్యం కూడా అద్భుతంగా చేయగలడనే విశ్వాసం దర్శక నిర్మాతలకు ఏర్పడింది చందమామ సినిమా తర్వాత. ఆ సినిమాని దృష్టిలో పెట్టుకుని తనకు కొన్ని పాత్రలను ఆయా దర్శకులు రూపకల్పన చేయడం కూడా చాలా విశేషమైన విషయం. తన సినీ ప్రస్థానంలో 250 సినిమాల్లో నటిస్తే అందులో 80 పోలీసు పాత్రలు నటించడం విశేషం. ఆ పాత్రలపై ఆహుతి ప్రసాద్ వేసిన ముద్ర అలాంటిది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సినిమాకు ఉత్తమ ప్రతినాయకుడిగా నంది పురస్కారం, చందమామ సినిమాకు ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు అందుకున్న ఆహుతి ప్రసాద్ గారికి భరణి, కార్తిక్ అని 2 కుమారులున్నారు. తమకు నచ్చిన రంగాల్ని ఎంచుకొని వారు విదేశాల్లో స్థిరపడ్డారు. ఆయన సినిమాల్లో కెరీర్ ను కొనసాగిస్తూ ఉన్న సమయంలోనే క్యాన్సర్ బారిన పడ్డారు. దాంతో శారీరకంగా ఆయనలో విపరీతమైన మార్పులు వచ్చేసాయి. ఎవరైనా ఏంటి సార్ ఒంట్లో బాలేదా అని అడిగితే నేనెవర్ని, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని, కానీ జీవితంలో మాత్రం హీరోని, నా దగ్గరకు అనారోగ్యం చేరదు అని ధీమాగా చెప్పేవారట. మరీ పాడైపోతున్నారేంటి అని ఎవరైనా దిగులు చెందితే ఓ పాత్ర కోసం ఇలా సన్నబడుతున్నాను లేవోయ్ అంటూ అబద్ధాన్ని అందంగా కప్పిపుచ్చేవారట. పలకరింపులు, పరామర్శలు ఆయనకు నచ్చేవి కాదట. అందుకే సినిమాలకు సైతం దూరమయ్యారు. తన పుట్టినరోజు జనవరి 2. ప్రతి పుట్టినరోజున తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకునేవారట ఆహుతి ప్రసాద్. తెరపై నటుడు కావాలనే ఆయన కోరికను తీర్చుకొని స్వయం కృషి, పట్టుదలతో ఓ నటుడిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ఆహుతి ప్రసాద్ గారు ఆ వైభవం ఎక్కువ కాలం కొనసాగకుండానే 57 ఏళ్ల వయసులో చర్మ క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్ లోని కిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయినా ఆయన నటించిన పాత్రలతో ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయి ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఆహుతి ప్రసాద్ గారి గురించిన విషయాలు. ఆహుతి గారి సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.